సార్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి పోలీస్ వ్యవస్థ మీద అనేకమైనటువంటి ఆ, ఒక చెడు అభిప్రాయం ఉంది. పోలీస్ వ్యవస్థ అంటేనే ఒక నమ్మకం లేదు. ఇలాంటి క్రమంలో ఈ ఎలక్షన్ టైంలో ప్రధానంగా ఏవైతే ఈ రౌడీ మూకలు, ఈ పొలిటికల్ రౌడీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక విధ్వంసకాండ సృష్టించడం అనేది సహజంగా జరిగేదే. ఈ పల్నాడులో కానివ్వండి, రాయలసీమ ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఈ ఎలక్షన్ టైంలో ప్రధానంగా ఈ ఏవైతే ఈ ఎలక్షన్కి సంబంధించి ఉంటాయో ఎక్విప్మెంట్ ధ్వంసం చేయడం, ఇలాగా కొంతమంది మీద దాడులు చేయడం ఇలాంటివి మనం గమనిస్తున్నాం. ఇలాంటి టైంలో వాళ్ళని అరికట్టాల్సిన పోలీస్ వ్యవస్థే వారు కూడా ఒక రౌడీలాగా, ఒక పొలిటికల్ ఈ గూండాల్లాగా తయారయ్యి ఎన్నో విధ్వంసాలకి తెరలేపినటువంటి అంశం ఆంధ్రాలో ప్రథమంగా మనం చూస్తున్నటువంటి విషయం. సో దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారు? గతంలో ఎప్పుడు చూడాల ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రస్తుత వ్యవహార శైలి రాష్ట్రం ఒకటే కాదుగా, ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదుగా, దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన 20 మనకి తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలో కానీ మిగిలిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినహాయిస్తే మిగిలిన 27 రాష్ట్రాలలో కానీ పోలీసుల వ్యవహార శైలి ఇట్లా ఉన్నట్టుగా ఎవరి దృష్టికి రాల. ఎంతో కొంత ఒక పద్ధతి ప్రకారం కొంచెం రూల్స్కి పాటిస్తూ వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు. జగన్ గారు రాకముందు కూడా పోలీసు వ్యవస్థలో ఇంత బరితెకంపు విచ్చలవిడితనం లేదు. కొన్ని ఎస్ఐ సిఐ స్థాయిలో జరిగింది. లేకపోతే అరుదుగా డిఎస్పీలు అంత తొందరపడి ఎగబడరు, తెగబడరు, కొంచెం ఆలోచిస్తారు, పెద్ద ఉద్యోగం కాబట్టి. అంచేత ఒక ఎస్ఐ స్థాయిలో విధ్వంసం చేశాడు, ఒక సిఐ స్థాయిలో విధ్వంసం సృష్టించారు, అరాచకానికి పాల్పడ్డారు అంటే ఆ కన్సర్న్డ్ ఎస్పీ ఇమీడియట్గా చర్యలు తీసుకోవటం, వాళ్ళని విఆర్కు పంపించటము, సస్పెండ్ చేయటం ఎస్ఐ అయితే, ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇట్లాంటివి చాలా చూసాం. అది పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ ఎస్పీ లెవెల్లో, ఐజీ లెవెల్లో, డీజీపీ లెవెల్లో ఈ విధ్వంసకాండకు సహకరించటం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. సరే, ఎలక్షన్లు ముందు అయితే అధికార పార్టీకి ఎంతో కొంత ప్రోద్బలంతో ఫేవరిజం ఉంటుంది కాబట్టి చేశారులే అని అనుకోవచ్చు. అప్పటికీ కూడా 5 ఎస్పీలని, ఒక ఐజీ స్థాయి అధికారిని ఎన్నికల విధుల నుంచి తొలగించింది ఎన్నికల కమిషన్. సరే, ఎలక్షన్ ముందు కాబట్టి ఆశ్చర్యం కలగల. ఎలక్షన్స్ అయిపోయినాయి, పోలింగ్ అయిపోయింది. అయిపోయినప్పటికి కూడా విధ్వంసకాండ జరగటం ఏంటి అనేది ఎవరికి అర్థం కాల. ఫస్ట్ పాయింట్ అంటే వైసీపీ వాళ్ళు చేసిన దాడులు, ఇప్పుడు చేసిన దాడులు చూస్తే ఒకవేళ జగన్ గెలిస్తే గనక ఇదే కల్చర్ స్టేట్ అంతా వచ్చే 5 ఏళ్ళు కొనసాగుతుందనే భయ సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రజల్లో. ఎలక్షన్ కమిషన్ జనరల్గా ఎన్నికలు ముగిసే వరకే చాలా అలర్ట్గా ఉంటుంది. చాలా చోట్ల చూసి ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఎలక్షన్ సజావుగా నడపడం వరకే ఎన్నికల కమిషన్ కేంద్రీకరిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ విధ్వంసకాండ జరగటం ఏంటి? అది విధ్వంసకాండ జరిగితే ఎవరు యాక్షన్ తీసుకోవాలి? డీజీపీ తీసుకోవాలి. ఐఎస్పీలని పిలిచి ఏంటి వాట్ ఈస్ దిస్ అని అడగాలి. అట్లాంటిది ఏమీ చేయలే మన హరీష్ కుమార్ గుప్తా గారు. దాంతో ఎన్నికల కమిషనర్ డీజీపీని, సిఎస్ చీఫ్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీ అంటే సాక్షాత్తు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల అన్ని విషయాలకి సిఎస్ గారే రెస్పాన్సిబుల్, నాట్ ది చీఫ్ మినిస్టర్. ఇద్దరిని కూడా పిలిపించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడి ఇంకొక 3 ఎస్పీలని, అంటే ఇద్దరినేమో సస్పెండ్ చేయటం, ఇంకొక ఆయన్నేమో ట్రాన్స్ఫర్ చేయటం, ఒక కలెక్టర్ని బదిలీ చేయటం, 12 మంది ఎస్ఐ సిఐ డిఎస్పీలని సస్పెండ్ చేయటం, వీళ్ళందరి మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయటం,
ఈ సస్పెన్షన్లో మాకు తెలియకుండా మీరు ఎత్తేయడానికి వీల్లేదని మళ్ళీ ఆంక్ష పెట్టింది ఎలక్షన్ కమిషన్. ఎంత సీరియస్ అయింది. ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడా లేవు. ఎందుకు పోలీసులు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు? మరి గతంలో జగన్ గారు రాకముందు కూడా వీళ్ళే ఆఫీసర్లుగా, అప్పుడు కూడా జవహర్ రెడ్డి గారే ఐఏఎస్ ఆఫీసర్గా, చీఫ్ సెక్రటరీ కాకపోయినప్పటికీ ఎందుకు ఇప్పుడు ఈ టైంలో జగన్ గారు వచ్చిన తర్వాత ఇంత బరి తెగించారు? ఎన్నికల్లో ఇంతగా ఎందుకు బరి తెగించారు? ఇవన్నీ కూడా జనం ఆశ్చర్యపోతున్నారు. దీనికి రీజన్ లేకపోలేదు. జగన్ గారు రావాలనేది వాళ్ళందరి కోరిక, ఉండటంలో తప్పు లేదు. కానీ ఆ రావడానికి వీలుగా జగన్ పార్టీకి వీళ్ళు ఒత్తాసుగా నిలబడి వైసీపీ వ్యతిరేకుల్ని హింసించటం, దాడులు చేయటం, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం, ఏదో ఒక రకంగా జగన్ గారు రావాలనేది కోరిక. వస్తే ఏంటి వీళ్ళకి లాభం అంటే తాము ఇంతకాలంగా చేస్తున్న అరాచక వ్యవహారాలను, కార్యకలాపాలను భవిష్యత్తులో కూడా కొనసాగించవచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎస్పీ ఎందుకంత అరాచకంగా వ్యవహరించి సస్పెన్షన్కు గురయ్యాడు? జగన్ గారు వస్తే ఎదురుండు తన కత్తికి అనేది అతని భావన అయ్యి ఉండొచ్చు. సార్, ఇప్పుడు మనం తీసుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ సోషల్ మీడియా కానీ, ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఏ చిన్న విషయాన్ని కూడా ప్రజల వరకు తీసుకెళ్లడంలో ముందున్నటువంటిది నెంబర్ 1 ఏంటంటే మన మీడియా. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి చిన్న పిల్లవాడు కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ప్రతి చిన్న న్యూస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది, ఏదన్నా కొంచెం హాట్ టాపిక్గా ఉంటే. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఎవరైతే ఉన్నారో ఎస్పీస్ కానీ వీళ్ళందరూ కూడా వీరికి తెలియదా అరే మనం చేస్తుంది తప్పు కదా, ఇది బయటపడితే ప్రజల్లో పోలీస్పై ఉన్నటువంటి ఈ విశ్వాసం అనేది చాలా వరకు సన్నగిల్లుతుంది కదా, మనం చేయడం తప్పు, ఇది బయటకు ఖచ్చితంగా వెళ్తుంది, ప్రజల్లో మన మీద నమ్మకాలు ఉండవు అని వాళ్ళకి తెలియదా? తెలిసినా కూడా అయినప్పటికీ చూసుకుందామనే కేర్లెస్సా? ఒక తప్పు చేస్తే పెద్దవాళ్ళకి తెలిస్తే ఇబ్బంది వస్తుందనే విషయం చిన్న పిల్లవాళ్ళకు కూడా తెలుస్తుంది. తప్పు చేస్తే బయటపడితే ప్రమాదం అనే విషయం హ్యూమన్ బీయింగ్ ప్రతివాడికి తెలుస్తుంది. మానవ జన్మ ఎత్తిన వాడికి ఎవరికైనా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంది, మాట వరుసకి వెనక ఎవడో వస్తున్నాడు, ఆ అమ్మాయిని కొడితేనో చెయ్యి పట్టుకుంటేనో దాని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి అనుకోవడానికి తెలీదా? తెలుసు. అందుకే గౌరవంగా మెల్లగా వెళ్తాడు. తప్పుకోవాల్సి వస్తే కొంచెం ఇట్లా తప్పుకుని వెళ్తాడు, ఇట్లా చేతితో తోసి వెళ్ళడుగా. ఎందుకని? సమాజం డొక్క చింపేస్తుందని. అంతే కదా. ఆడికి అమ్మాయి మీద ప్రేమ ఉండి, అభిమానం ఉండి, గౌరవం ఉండి కాదు. సో పోలీసులకు తెలియకుండా ఉండదు. తాము తప్పు చేస్తే సోషల్ మీడియాలో దొరికిపోతాం, యాక్షన్ ఉంటుంది, దీనివల్ల నష్టం ఉంటుంది, మనకి మన పరువు పోద్ది అనే విషయం ప్రతి పోలీసు, అంటే హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరికీ తెలుస్తుంది. కానీ బరి తెగింపు, మనకు పైన ఎవరో ఉన్నారు, మన కాపాడుతారు, మన ఇంట్లోకి ఎవరు పీకలేరు, మన కాపాడే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎట్లున్నా పర్వాలేదు అనే ఒక తీవ్రమైన బరి తెగింపు, సమాజం మీద గౌరవం లేనితనం, తమ ఉద్యోగాల మీద గౌరవం లేనితనం. యూనిఫామ్ వచ్చింది ఓకే, అధికారం వచ్చింది ఓకే, అవి రెండు ఉపయోగించి తాము ఏం చేయగలమో పొలిటికల్ బాసులకు చూపించటం కోసమే వాళ్ళు ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నారు. కానీ తప్పు తెలియక కాదు, సమర్థులు కాక కాదు. వాళ్ళని పొలిటికల్ యాంగిల్లోంచి కనుక స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు ఏంటో వాళ్ళు చూపెడతారు. కానీ ఆ స్వేచ్ఛ లేదు. ఇవాళ ఎవరో పొలిటికల్ బాస్ ఒక ఎస్పీకి ఒక మాట చెప్తారు, ఈ విధంగా చెయ్యని. చేయకపోతే మరుసటి రోజు ట్రాన్స్ఫర్ వస్తుంది, లేకపోతే వేకెన్సీ రిజర్వ్లో పెడతారు, జిఏడికి రిపోర్ట్ చేయమంటారు. ఎందుకు వచ్చింది? వాళ్ళు కాపాడతారు, వీళ్ళు చేస్తున్నారు. వెరీ సింపుల్. పొలిటికల్ లీడర్షిప్ కనుక కరెక్ట్గా ఉంటే పోలీసు వ్యవస్థ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం అనేది తప్పు చేయనంత వరకు పర్మనెంటే ఎవరికైనా. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సెక్టార్లో ఉంటారో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ అనేది ఒక పర్మనెంట్ జాబ్, తప్పు చేయనంత వరకు. అధికారం అనేది ఖచ్చితంగా తారుమారు అవుతూ ఉంటుంది. అధికారం 5 ఏళ్ళ తర్వాత మారచ్చు, కంటిన్యూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, రకరకాలుగా ఉంటుంది. సో వీరికి అధికారం శాశ్వతం కాదు కదా,
అధికారం మారితే మన పరిస్థితులు తారుమారు అవుతాయన్న సంగతి వీళ్ళకి తెలియకుండా ఉండదంటారా? తప్పనిసరిగా తెలిసినప్పటికీ కూడా అధికారం తారుమారు కాదు, అధికారం చేతులు మారదు. ఇప్పుడున్న అధికారం కొనసాగుతుంది. మన పీకగలిగేవాడు ఎవడు లేడు. మనకు మన ఎమ్మెల్యే శాశ్వతం, కానీ మిగిలినవన్నీ అనవసరం అనే ఒక తీవ్రమైన భరోసాలో ఈ పోలీసులు ఎవరైతే అరాచకాలకు పాల్పడుతున్నారో ఆ పోలీసులు ఉన్నారనే దాంట్లో సందేహం లేదు. అధికారం మారితే ఏమిటి అనేది మారిన తర్వాత చూద్దాం. మారకముందు వాళ్ళు ఏం చేసినా చీలుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.